పంచుకుంటారు, చేయాలనుకుంటారు తప్ప కానీ కాగితం డివిజన్ ఉండదు, రికార్డు ఉండదు. తాత కొడుకులు రావాలి, వీళ్ళందరూ లెక్క ఎకరానికి 5-6. ఈసీ తీసామనుకోండి, ఈసీలో సపోజ్ ఈ పొలం మనం కొనాల్సిన పొలం ఇక్కడ తాకట్టు పెడతాడు, ఎవడ ప్రైవేట్ అక్కడ మార్వాడి దగ్గర ఎక్కడ తాకట్టు పెడతాడు, అవన్నీ వచ్చేస్తాయి. రైట్ కెనాల్ బ్లాక్ సాయిల్. అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాట సార్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మేము జొన్నగడ్డకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి. ఈయన పేరు మురళీ గారు అండి, మన తెలుగువారే. ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. ఈయన తెలిసిన వాళ్ళు ఉన్నారంటే కనుక ఇక్కడ ఒక పొలం చూద్దామని వచ్చాం. ఆ పొలం మీకు కూడా చూపించుదామని ఉద్దేశంతో ఈ చిన్న వీడియో తయారు చేస్తున్నానండి. ఈ పొలం మేము అమ్ముతారని చెప్పి తెలిసి చూడడానికని వచ్చామండి. కొండ ప్రాంతంలో, కొండ కోణాల్లో అయితే పొలం అయితే బాగుందండి. వరి పండుతుందంట, ఒక పంట పండుతుందంట, సింగిల్ క్రాప్. ఆ కొండ నుంచి వచ్చి వాలు నుంచి నీళ్లు పట్టి అయితే ఈ పొలం పండిస్తున్నారండి. వర్షం కూర్చున్నప్పుడు కదండి, ఉత్తప్పుడు కూడా వస్తూ ఉంటుంది అండి. ఉత్తప్పుడు కూడా వాళ్ళు వస్తూ ఉంటుంది. వర్షం ఒక మొదలెట్టింది అనుకోండి, 10 రోజులు వర్షం కూర్చున్నా ఇంకా కంటిన్యూ వచ్చేస్తూ ఉంటుందండి. 20 రోజులు వర్షం పని నీళ్ళు వస్తుందండి. మరి అయితే రెండో పంట కూడా వేసుకోవచ్చు కదా? రాదండి, ఇంక జనమతో ఆగిపోతాయండి. మామూలు పైరు పంటలు అయితే వేసుకోవచ్చా? పైరు వేసుకోవచ్చండి, పైరే అవుతుందండి. రెండో పంట అవుతుంది. బోర్లు వేసుకుంటేనే. ఇప్పుడు సోలార్ బోర్, గవర్నమెంట్ బోర్లు పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు సోలార్ పెట్టుకున్నా మామూలుగా పెట్టుకున్నా అవుతుందండి. అంత 16 ఎకరాలండి. 16 ఎకరాలండి. 16 ఎకరాలు కాబట్టి ఇంకొకళ్ళు ఏమన్నా కలుపుకుంటే 4 బోర్లు వస్తాయండి. ఇంకో 5 ఎకరాలు ఇక్కడ ఏమన్నా చూసుకుని కలుపుకుంటే గవర్నమెంట్ బోర్లు చేసుకోవచ్చు. గవర్నమెంట్ సబ్సిడీ బోర్ కూడా వస్తుంది. ఓకే అండి, చూద్దామండి. మరి అదే మేము కొనకపోయినా ఎవరిని అడిగినా కానీ మీకు తెలియజేస్తాను. దాన్ని బట్టి మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు ఈసీ తీసామనుకోండి, ఈసీలో సపోజ్ ఈ పొలం మనం కొనాల్సిన పొలం ఇక్కడ తాకట్టు పెడతాడు, ఎవడ ప్రైవేట్ అక్కడ మార్వాడి దగ్గర ఎక్కడ తాకట్టు పెడతాడు, అవన్నీ వచ్చేస్తాయి. బ్యాంక్ లోన్ కానీ ప్రైవేట్ లోన్స్ కానీ అన్ని వచ్చేస్తాయి. అంటే డాక్యుమెంట్ వీడి దగ్గర ఉందా లేదా అన్నది కూడా మనకు తెలిసిపోతుంది. తాత లాంటిది ఉంటదండి పొలం, మీ నాన్నగారితో మీ తాతతో ఉంటది పొలం. పంచుకోరండి, పంచుకుంటారు, చేయాలనుకుంటారు తప్ప కానీ కాగితం డివిజన్ ఉండదు, రికార్డు ఉండదు, రాయించుకోరండి. మీకు ఇప్పుడు మీకు చేను అమ్మేస్తానంటే వీడు అమ్ముతానంటే వాళ్ళు ఎంతమంది వస్తారండి? తాత కొడుకులు రావాలి, కూతురు రావాలి, వీళ్ళందరూ లెక్క ఎకరానికి 5-6 వస్తారు. వాళ్ళందరూ వచ్చి సంత పెడతానే ఇక్కడ చల్లదండి. పోనీ ఇలాగా అయినప్పుడు అమ్ముకునే ముందు వాళ్ళు రెడీ చేసి చెట్టుకుంటారంటే చెట్టుకోరు. మన అమ్మిన తర్వాత అప్పుడు మొదలెడతారండి. వాళ్ళు లేగలేళ్ళు ఇస్తే 10-20 లేగలేళ్ళు వస్తాయి. ఈ 10 మంది పోతుంది. అందరూ మాట్లాడారు. అమ్మిన తర్వాత అమ్మినాక మొదలెడతారండి. మాకు చెప్పండి అమ్మారు ఏంటంటే వస్తారు, తలక నొప్పులు పడాలి. వాళ్ళు వచ్చి సంతకం పెట్టేదాకా ఇబ్బందేనండి. ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళే అంత కొంత డిమాండ్ చేస్తారు. ఆ రోజు రిజిస్ట్రేషన్ రోజు వాళ్ళ పోయి ఇంటికాడ కూర్చుని అన్ని మాట్లాడి వస్తారంటే రారు. కరెక్ట్గా రిజిస్ట్రేషన్ కాడికి వచ్చాక ఆడు మెడ మీద పెడతారంటే అప్పుడు పెడతారు కత్తి, ఇస్తావా సత్తావా సంతకం పెట్టాలని ఆడ కూర్చుంటారు. దెబ్బలాడుకుంటూ ఉంటారు. వాళ్ళు దెబ్బలాడుకుంటారు. అక్కడికి వచ్చాక అదే ముందు వాళ్ళు ఇంటికాడ కూర్చుని మాట్లాడుకుని వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే పర్వాలేదండి. అక్కడికి వచ్చాక మొదలెడతారు. మనం ఆ రోజు రిజిస్ట్రేషన్ ఉంటాం, అవదు, ఆ రోజు అవదండి. అలా ఉంటుందండి వీళ్ళతోటి. అదే వాళ్ళకి కొంతమంది మాత్రం సెపరేట్ చేసుకున్నారండి. అవి అనుకుంటే ఎంత అయిపోతాయి. వాళ్ళ తాతాస్ని సెపరేట్ చేసుకున్నారు. ఇప్పుడు మొన్న మేము గొర్రపుడి దగ్గర తిరిగి ఉన్నాం, 40 ఎకరం అండి. అది కాగితాలన్నీ రెడీ అన్నారు. మేము 3 సార్లు తిరిగాము. 3వసారి మాకే కూర్చొని అనడం వస్తుంది. ఏంటా అని ఆ ఊళ్ళోకి వెళ్ళి ఒకరిని అడిగితే నాకు ఉందన్నాడు. దాంట్లోనూ ఏంటి పరిస్థితి, అది అవదా, మా ఊళ్ళది అవదన్నాడు. మాది అవదో, చాలా మంది ఉన్నాం, కొంతమంది ఇద్దామన్నారు, కొంతమంది ఏమో వద్దంటున్నారు, ఇది అవదండి అన్నట్టు. 3 సార్లు తిరిగి ఉంటుంది దాని చేను గురించి. ఇక్కడ నుంచి 140 ఎకరాలు, 140 ఎకరం అండి. అవతల స్కెచ్ మ్యాప్లు అంటే ఈ స్కెచ్ మ్యాప్లు ఇవన్నీ ఉన్నాయండి. అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదండి మేము అనుకుంటున్నాం. తీరా చూస్తే దాంట్లో లొసుక ఏముందంటే అదండి. హైదరాబాద్ ఆల్రెడీ చూసాండల్లో ఇవన్నీ పేపర్ వర్క్ అన్ని చేయించుకుని అగ్రిమెంట్ రాయించుకుంటారు కానీ 10 లక్షల వచ్చారంట. అటు చెప్పాడు 10 లక్షల వచ్చారల్లో వస్తే మా వాళ్ళు 10 మంది సంకలాడుతా అంటారు, 10 మంది సంకలాడుతుంటున్నారు. ఇంకెందుకని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది ఏమన్నా అని చెప్పాడు. తలక నొప్పి కదండి అలా ఉంచుకుంటే. తలక నొప్పి
చెప్పినట్టు అమ్ముకుంటే కుదరదు, ఎంత కుదరదు. మేము మా చేను కూడా ఆ రోజు కూడా రిజిస్ట్రేషన్ అలాగే జరిగిందండి. నేను ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాన్నదండి కూతుర్లు కొడుకులు చెయ్యాలి. దానికి పెద్ద అప్లైట్ అయ్యి నైట్ 8 అయింది నేను రిజిస్ట్రేషన్. అప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి అండి చేశారు. ఇప్పుడు అది చేయడు. ఇప్పుడు అంతా స్లాట్ బుకింగ్ ఇవన్నీ. ఇప్పుడు ఆ టైం మనం చేయకపోతే చేస్తలేదండి. ఇంకా మళ్ళీ పెట్టుకోవట్లేదు అంతే. స్లాట్ బుకింగ్ లేదు ఇప్పుడు అంతా. అంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్ రోజు వాళ్ళ డేట్ ఫిక్స్ చేస్తే వాళ్ళ రిజిస్ట్రేషన్ అవ్వకపోతే కుదరదండి. మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందండి. సరిగ్గా అదే రోజున వెళ్ళొచ్చాక డబ్బులు అదే రోజు అప్పుడు మొదలెడతారండి అట్లా. ఇంకా రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే అదే రోజున మంది కొట్టడం ఇంకా చాలా మంది ఉంటారు కదా రిజిస్ట్రేషన్ ఉంటారండి. పిలిచినప్పుడు వెళ్ళాలండి. టైమింగ్స్ తో సహా ఇప్పుడు పొద్దున్న మధ్యాహ్నం ఏ టైం అది టైమింగ్ కూడా పెట్టుకోవాలండి దాంట్లో. అప్పుడు దాకా ఊరుకుంటారు సార్. లోపలికి వెళ్ళే ముందు మొదలెడతారండి. ఇంకా అప్పుడు బ్లాక్ మెయిల్ అన్నమాట. ఎంత అడిగితే అంత ఇస్తారు కదా అని అప్పుడు పెడతారండి. ఒకసారి అయితే రీసెంట్ గా 2 సార్లు తిరిగి వచ్చాడు. 3వసారి ఇంకా అవుతుందా ఇంట్లో అనుకున్నామండి. కాడకి మొత్తం సెల్లు పట్టుబట్టి సంద పెట్టించేసిందండి. అలా చేత పైనుంచి జలధార కింద కారత కింద చిన్న డ్యామ్ ఉంటదండి. ఆ నీళ్ళు వస్తుందండి. ఈ చేను పైనుంచి వస్తుంది. కొండ పైనుంచి వస్తుంది. పొక్క కింద మంచి పొక్క కింద వచ్చేసి కనపడతలేదు. లేదా ఇక్కడికే కనపడుతుంది. దార కనపడుతుందా పైనుంచి? ఉండదండి. వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం అయితే బాగా కనపడుతుంది. ఇప్పుడు ఏం రాదులేండి. ఇప్పుడు రాదండి. ఏమన్నా ఇక్కడ మనుషులు అంతా సాఫ్టే కదా? ఎవరు మనుషులు కాదండి. సాఫ్ట్ వాళ్ళ పొలంలోకి వెళ్ళి తగ్గులు పెట్టుకుని అలాంటి మనుషులు ఎవరు ఉంటారు? లేరండి. ఎవడో ఎక్కడో కూడా తగ్గుతాడండి. అదండి దేనికి మందుగా ఎడతాడు. ఒక 4 ప్యాకెట్లకి డబ్బులు ఇస్తే ఆడు మళ్ళీ మాట్లాడేసిపోతాడు. ఏం కాలం అండి? కాలం పేరేంటి? ఇది అప్పుడు కాలం అంటారండి. అంతేండి. ఇప్పుడు కాలం అంటే ఏ నదికి అంటారు? ఏండి? ఏ నది? ఇంద్రావతిదా? ఇంద్రావతి అండి. ముఖ్యగూడ డ్యామ్. ముఖ్యగూడ. ఇంద్రావతి రైట్ కెనాల్. ఇంద్రావతి రైట్ కెనాల్. ముఖ్యగూడ అంటే ఎక్కడ ఉందండి? అది ఎదరండి. ఇంకా ఎదరికి వెళ్ళిపోతాం. అక్కడ డ్యామ్ ఉందా? అక్కడ డ్యామ్ ఉందండి. పెద్దదా ఏంటండి? అలా కొండలోంచి కిందకి పై పంట దిగుతుంది వాటర్. కింద పవర్ నుంచి కుడి ఎడమ తీసాడండి. మధ్యలోనేమో ఇప్పుడు జొన్నగరత్న నది, హతి నది. మధ్యలో హతి నది అంటే అక్కడ స్టార్టింగ్ నుంచి పాలు తీరు దొడ కుదిరేయటమే. పాలు తీసుకుని అమ్ముకోవడం. ఇలా పాడేది చేతం రాదండి. పాడి ఇప్పుడు చేయడం రాదండి. కొన్ని జయపట్నం ఆ ఏరియాలో చేస్తారండి. నది అవతల పక్కన చేస్తారండి. అవతల పక్కలు బాగా తక్కువ అండి. ఈ చెక్క ఉంటాయి. మళ్ళీ ఈ పోతున్నాయి. ఈ 3. ఎన్ని ఎకరాలండి ఇది? 16 అండి. 16 ఎకరాలు. జొన్నగడ్డ చేత 30 కిలోమీటర్లు ఉందండి ఇది. ఇక్కడికి వస్తే 40 దగ్గరికి వస్తుందండి. చేనుగడికి వస్తే కొలంపూర్ 32 కిలోమీటర్లు అండి. ఇది ఒక 5. వరి పండుద్దండి. వరి పండుద్దండి. ఇదిగోండి ఒక పంట పండుద్ది. కాదు ఇటు పక్కన మరి ఎక్కడ చెప్పి వెళ్తారు కానీ బెల్లం ఉడతారు. మరి వీళ్ళు ఉడతారండి. అటు నుంచి వస్తుందో మరి నుంచి ఎలా దీనికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? దీనికి ఇటు పక్క నుంచి వస్తాయండి. మీకు పైనుంచి నీరు కారేది కూడా అక్కడే కాస్తుందండి. ఆ ఎదర కాస్తుందండి. అటు పక్క అంటే కొండ నీళ్ళే? కొండ నీళ్ళేనండి. అంటే మరి వాటిని ఎలా కంట్రోల్ చేస్తాం? ఎక్కువ వచ్చేస్తే ఇటు వస్తుందండి. అది పక్కన వాగు. ఆ సైడ్ వాగు. ఆ వాగులో తోడుకోవాలి మనం? తోడుకోకలేదండి. వచ్చేస్తుందండి నీరు. తోడుకుని పైన ఉండదండి దీనికి. అంటే మనం గట్టు తీస్తే అక్కడ మన కాలం తీసుకుంటే వచ్చేస్తాను. చేలోకి వచ్చేస్తాను. ఎంత చెప్తున్నారండి ఇది రేటు? 4.5 అండి. 4.5. నీరు తోడుకుండా గట్టే ఉండదండి దీనికి. వచ్చేస్తుందండి నీరు. ఎన్ని బస్తాలు అవుతుందండి ఎకరానికి? ఎకరానికి మీ సారావతి 35-40 దాకా అవుతాయండి శాతం బట్టి. అదండి. సారా మాత్రం బాగా పండుతుంది. గాలవా కూడా తక్కువ అదే రేంజ్లో పండుతుందండి. మీకు వాతావరణం తేడా అండి. శీతాకాలం చలి ఎక్కువ. ఇంకా అక్కడి నుంచి ఎండలు ఎక్కువ కాసేస్తాయి. దాలవ దిగుబడి తగ్గుద్దండి. అందుకే 45 నుంచి అవుతుంది. జనరల్ కదండి ఇదంతా? జనరల్ ఇలా నీరు వెళ్తుందండి. అది పైన ఇది అక్కడ డ్రాప్ ఉంటుందండి. ఆ డ్రాప్ పై నుంచి నీరు ఇలా వచ్చేస్తుందండి. ఆ కొండ మీదకి ఇల్లు ఉంటాయంటారా? లేవండి.
ఇంకెవరు ఉంటారు అక్కడ? కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తారు? పళ్ళు తీసుకుంటారు. పొలం తెచ్చుకున్నానుకో దేనికో దానికి వెళ్తూ ఉంటారండి. ట్రైబల్స్ ఉంటారండి ఊర్లో బాగానే? ట్రైబల్స్ కదండి, జనరల్ అండి. వాళ్ళంతా జనరల్ అంటే అల్లయ్యలో కూడా ఉంటారండి. అంటే జనరల్ వాళ్ళు కూడా మరి కొండకి పళ్ళు కోసం ఎక్కుతూ ఉంటారా? ఎక్కుతారండి. ఇప్పుడు మా చేను కూడా ఇలాగ ఉంటుందండి. మాది యూ కటింగ్ ఇలా రౌండ్ వేసేస్తుందండి. మాది ఓ పక్కే ఓపెన్ అండి మాది. మెరకలు మెరకలు కూడా బాగా తక్కువ ఉన్నాయండి ఈ ఏరియాలో. అమ్మి ఉంటూ ఉన్నాయి కానీ అమ్ముతలేదండి ఎవరు కూడా. వాళ్ళు కూడా ఎవడో కానీ అమ్ముతలేదు. మనకి ఇటువంటి ప్లాట్లు దొరకాలన్నా కష్టంగా. అట్నుంచి రోడ్డు ఉందండి? అట్నుంచి రోడ్డు ఉందండి. ఇదేంటండి? గుడి ఏంటి ఇది? గుడి అండి అది. బ్లాక్ సాయిల్ కాదండి. బ్లాక్ సాయిల్ కాదు, మన లంకమట్టి అయిపోయింది. లంకమట్టి అయిపోయింటే ఇప్పుడు వర్షాకాలం కాలు దిగబడిపోద్దాము, జిగురు వస్తుందమ్మా. దిగబడుతుంది. మొత్తం అంతా ప్లవ్ వేసేసి మడికట్లు బాగా కట్టుకోవాలి. పామాలకైతే సూట్ అయిపోతుంది. మేము ఆ పొలం నుంచి మురళీ గారితో పాటుగానే మరికొన్ని వ్యవసాయ భూములు కూడా పరిశీలించడానికి మరో ప్రాంతానికి వెళ్ళామండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక వ్యవసాయ భూమి చూద్దామని వచ్చామండి మురళి గారితో పాటు. చూపిస్తున్నారు ఇక్కడ 16 ఎకరాల పొలం ఉంది. జనరలే కదండి ఇది? జనరల్. నీటి సౌకర్యం ఏముందండి దీనికి? నీటి సౌకర్యం ఏం లేదు, బోర్లు వేసుకోవాలండి. బోర్లు పడతాయి. బోర్లు మనం కొట్టుకోవాలి. ఎన్ని అడుగులు పడుతుంది అంటారు బోర్? 100 అడుగులు అండి. దగ్గరలో పల్లెటూరులో ఉన్నాయండి, విలేజెస్ ఉన్నాయా? పక్కన ఉందండి 1 కిలోమీటర్. కూలీలు ఎక్కడి నుంచి వస్తారు? అక్కడ నుంచి వస్తారు. ఎంత ఉంటుంది కూలీ? ఎంత ఉంటుంది ఆడవాళ్ళకి? ఎంత? 200 అండి కూలీ. ఎవరికైనా అంతే. ఆడమాగా ఎవరికైనా సరే 200 అండి. ఎప్పుడు వస్తారు? ఏ టైంలో వస్తారు? ఏ టైం వరకు చేస్తారు పని? పొద్దుట 8కి వస్తారండి. మధ్యాహ్నం 12:30 అక్కడ చేస్తారు. మళ్ళీ 3కి వస్తారు. మళ్ళీ ఇక్కడ మన పొలంలో ఉంటారు, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చేస్తారండి. ఇక్కడే కదండి, దగ్గరేనా? దగ్గరే. మళ్ళీ సాయంత్రం 8 వరకు చేస్తారండి? 5 దాకా చేస్తారండి. 2:30 ఆ మధ్యలో వస్తారండి. మళ్ళీ 5 దాకా చేస్తారు. ఓకే అండి. ఏమి అంటే మన పొలం అంతా ఇలా ఉంది, ప్లెయిన్ ల్యాండ్. వాస్తు రీత్యా బాగుందంటారా? ఇంచేతంటారు? ఈశాన్య కొడుతుంది చేను, మళ్ళీ అలాగే వెళ్తుందండి. అక్కడ దాకా కొంచెం 60 సెంట్లు ఎదరకు ఉందండి. చేను పోర దాకా కొంచెం అలాగే ఎదరకెళ్తుందండి. ఓకే. పక్కన వాగు ఉందండి, అందులో కింద చిన్న వాగులండి. అది వర్షాకాలమే కొద్దిగా వస్తుంది వాటర్. ఏమైనా పామాయిల్ తోట అలాగే వేసుకుంటే బాగుంటుందండి. పామాయిల్ తోటకేనండి. ఓకే అండి.
చూద్దామండి ఎలా ఉంటుందో ఏంటో ఆలోచిద్దాం. నేను వ్యవసాయ భూముల కొనుగోలు కోసం వెళ్ళిన ప్రతి చోట కూడా ఆ పొలంలో ఏముంది, ఇంతకుముందు ఏ పంటలు పండించారు, ఎటువంటి పంటలు వేస్తే నేలకు అనుకూలం, అలాగే చుట్టుపక్కల రైతులు ఏం పంటలు పండిస్తున్నారు, ఇలాంటివన్నీ పరిశీలించడం జరిగేదండి. అలాగే ఇక్కడ కూడా ఈ పొలాన్ని కూడా కింద అంటే పొలం చివర పొలంలో ఒక వాగు ఉందంటే వాగును కూడా పరిశీలించడం జరిగిందండి. ఆ వాగు వల్ల ఈ భూమికి ఏమైనా నష్టం జరుగుద్దా, మట్టి ఏమైనా కొట్టుకుపోద్దా, ఇలాంటి విషయాలన్నీ కూడా నా అక్కడ ఉన్నటువంటి మధ్యవర్తి మురళీ గారితో అలాగే నాతో పాటు వచ్చిన మరికొంతమంది వ్యక్తులతో అక్కడ మేము చర్చించడం జరిగిందండి. ఈ వాగు వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని నాకైతే అనిపించిందండి. ఈ వాగు మాత్రం వర్షాకాలం విపరీతమైన వేగంతో ఇక్కడ వాగు అయితే ప్రవహిస్తుందని ఆయన చెప్పడం జరిగిందండి. అదండి ఈరోజు కొన్ని వ్యవసాయ భూములు అయితే చూసామండి. ఇలాగా మేము చూసిన వ్యవసాయ భూములు మీకు కూడా నచ్చినని భావిస్తున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈరోజు విపరీతమైన వర్షం గురించి ఈరోజు ఇక్కడితో ఆపుతున్నామండి. ఓకే అండి, ఉంటా అండి, బాయ్ అండి, జై హింద్.